ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు కీర్తనలు 150వ అధ్యాయం 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుని స్తుతించుడి. దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఈ సబ్బాతు దినమందు అనగా పరిశుద్ధమైన పవిత్రమైన దినమందు ఆయనను ఆరాధించుటకు మరి దావీదు సంకీర్తనల నుంచి 150వ అధ్యాయంలో మనం చదువుకున్న మాట ఏమిటంటే, ఆయన పరిశుద్ధాలయమునందు ఆయన నామాన్ని స్తుతించి ఘనపరచనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఉదయకాలమందు ఏకుజాము లేచిన ప్రతి ఒక్కరు కూడా దేవుని నామాన్ని ఎక్కడ మనం స్తుతించాలంటే పరిశుద్ధాలయమునందు దేవుని నామాన్ని మహిమపరచాలి. ప్రియులారా, ఈ ఉదయకాలమందు ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సమేతంగా అందరూ కూడా దేవుని మందిరావరణమందుకు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరిచి స్తుతించి ఘనపరచాలని హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా మేము మనవి చేసుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మహాగణుడా నీకు స్తోత్రాలు, మహోన్నతుడ వందనాలు. ఉదయకాలమందు తండ్రి బిడ్డల యొక్క వాగ్దానమును మీరు జ్ఞాపకం చేసుకుని నిజమైన ఆయన యొక్క సబ్బాతు దినమందు పరిశుద్ధమైన పవిత్రమైన దినమందు నీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన, ఆయన పరిశుద్ధాలయం మందు చేరి ఆయన నామాన్ని స్తుతించనని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే ప్రభా, నీ ఆయన ఆలయమందు చేరి అందరూ కూడా నీ నామాన్ని ఘనపరిచే ధన్యతను ప్రతి కుటుంబానికి దయచేయమని వేకుజామున లేచిన ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఎవరైతే ఇరుకుల్లో సమస్యల్లో కష్టాల్లో ఉన్నారో అయ్యా, వారికి ఓదార్పును దయచేయండి, నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి. మీరే మీ నామానికి మహిమ పొందమని మా ప్రభును మా రక్షకుని మీ ప్రియకుమారుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.